నెల్లూరు జిల్లా కోవూరు మండలం ఇనమడుగు పంచాయతీ పరిధిలోని సున్నిగుంట గ్రామంలో విపిఆర్ నేత్ర కార్యాలయం ఈరోజు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరై కంటి వైద్య సేవలను వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మాట్లాడుతూ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ఇలాంటి ఉచిత నేత్ర వైద్య శిబిరాలు ఎంతో ఉపయోగకరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి, ఇంతా మల్లారెడ్డి, జట్టి రాజగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. దాదాపుగా కోవూరు మండలంలో 25 రోజుల పాటు మా పార్లమెంటు సభ్యులు గౌరవనీయులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, అదేవిధంగా కోవూరు నియోజకవర్గ శాసనసభ్యురాలైనటువంటి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారి వాళ్ళ యొక్క మానస పుత్రిక విపిఆర్ నేత్రకు సంబంధించినటువంటి బస్సు దాదాపుగా మండలంలో ఉండేటువంటి 10 పంచాయతీలకు సంబంధించి 10,000 పైచులకు కంటి అద్దాలు ఇవ్వడం జరిగింది. కంటి అద్దాలు పరీక్షలు చేయడం జరిగింది. దాదాపుగా 7,000 పైచులకు కంటి అద్దాలు ఇవ్వడం జరిగింది. కోవూరు మండలంలో, నియోజకవర్గంలోనే కోవూరు మండలంలో ఎక్కడా కూడా కంటి సమస్యలకు సంబంధించి అద్దాలు అనేవి, స్పెట్స్ అనేది లేకుండా ఇబ్బంది పడకూడదు అని చెప్పినటువంటి ఒక సదుద్దేశంతో ఈ విపిఆర్ నేత్ర కార్యక్రమాన్ని ప్రారంభించి దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. విపిఆర్ ఫౌండేషన్ వారి ద్వారా దాదాపుగా అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. అందులో ఈ విపిఆర్ నేత్ర ఒకటైతే నిన్న మొన్నటి వరకు క్యాన్సర్కి సంబంధించి ముందుగానే ఫైండ్ అవుట్ చేసేటువంటి ఒక బస్సు ఒకటి తిరగడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఎవరైనా ప్రజలు వెళ్ళేసి మేము బతికేదాని కోసంగా ఏదైనా ఒక బండ్లు కావాలనుకుంటే విపిఆర్ ఫౌండేషన్ ద్వారా పుష్ కార్డ్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా వికలాంగులు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి కూడా ఆ బండ్లు అనేది, 3 చక్రాల బండ్లు అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా కుట్టు మిషన్ల పంపిణీ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఏదైతే కోవూరు నియోజకవర్గంలో ఉండేటువంటి ప్రజలకు సంబంధించి అవసరాలు ఏంటంటే వాళ్ళ బ్రతుకు తెరువులకు సంబంధించినటువంటి ఏవైతే ఉంటాయో వాటిలన్నింటినీ కూడా సేవ అనేదే పరమావధిగా భావించి కార్యక్రమాలు విపిఆర్ ఫౌండేషన్ ద్వారా చేపడుతూ ఉన్నారు. విద్య, వైద్యం, ఆరోగ్యం అనేటువంటిది వాళ్ళ మైండ్లో ఎప్పుడు ఉంటుంది. విపిఆర్ ఫౌండేషన్ ద్వారా స్కూల్స్ రన్ చేస్తున్నారు. విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ఫ్రీ వాటర్ సప్లై ఇస్తున్నారు. విపిఆర్ ఫౌండేషన్ ద్వారా అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. వీటన్నిటికీ కలిపి మా కోవూరు మండలంలో ఉన్నటువంటి ప్రజానికం అందరి తరఫున కూడా గౌరవ శాసనసభ్యుల వారికి, పార్లమెంటు సభ్యుల వారికి చేతులెత్తి దండం పెడతా ఉన్నారు. ఎటువంటి పరిస్థితుల్లో కోవూరు నియోజకవర్గం అనేది ప్రభుత్వం ఏ విధమైనటువంటి సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు ఇస్తున్నారో అవే కాకుండా మన విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ఎటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్క సంక్షేమ పథకం అందాలని చెప్పినటువంటి ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి విపిఆర్ దంపతులు ఆ భగవంతుడు వాళ్ళకి ఆరోగ్యాలు ప్రసాదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుకి కోవూరు మండలంలో పూర్తవుతుంది. రేపటి నుంచి మిగతా మండలాల్లో ఈ కార్యక్రమం అనేది చేపట్టడం జరుగుతుంది. భవిష్యత్తులో కూడా ఎటువంటి పరిస్థితుల్లో కోవూరు నియోజకవర్గానికి అవసరమైనటువంటి ప్రతి ఒక్క పనిని చేసేదానికి విపిఆర్ వాళ్ళ దంపతులు, అదేవిధంగా విపిఆర్ ఫౌండేషన్ కూడా ముందుంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నాం. మండలంలో ఉండేటువంటి ప్రజానికం అందరి తరఫున మరొకసారి ఆ దంపతులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఇక్కడికి విచ్చేసిన మీడియా, ఎలక్ట్రానిక్ పేపర్ సంబంధించిన అందరికీ, సోదరులందరికీ నమస్కారం. ఈ కార్యక్రమం విపిఆర్ నేత్ర సుమారు ఈరోజు 25వ రోజు కూడా కొనసాగుతుంది. మన మండలంలో, కోవూరు మండలంలో ఈరోజు సున్నగుంట సమీపంలోని లాస్ట్ ఈ కార్యక్రమం ఇక్కడ నెరవేర్చడం జరిగింది. సుమారుగా మొత్తం టోటల్ మన కోవూరు మండలంలోనే మొత్తం 9,943 మందికి చూడటం జరిగింది. వాటిల్లో 6,755 మందికి గ్లాస్ ఇవ్వటం జరిగింది. ఇంచుమించు 68% చూసిన ప్రతి ఒక్కరికి కూడా దగ్గర చూపు, దూరపు చూపు, మంచి నాణ్యమైన అద్దాలు మన విపిఆర్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మరియు వేమిరెడ్డి ప్రశాంతమ్మ గారు ప్రవేశపెట్టిన విపిఆర్ నేత్ర ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కూడా పాల్పంచుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా ఇంత మంచి కార్యక్రమం ఈ మండలంలో ప్రవేశపెట్టినందుకు వాళ్ళ కుటుంబానికి భగవంతుడు సాక్షాత్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని, ఇదే విధంగా ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టాలని మేమందరం కూడా ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అదేవిధంగా మొత్తం 3 మండలాలు కంప్లీట్ అయ్యడం జరిగింది. ఒకటి ఎడవలూరు, రెండోది కొడవలూరు, మూడోది కోవూరు. ఈరోజు లాస్ట్ ఫైనల్ అవబోతుంది.
రేపు ఇందుకూరుపేట మండలంలో అడుగు పెట్టబోతుంది. ఇందుకూరుపేట మండలం అవగానే తర్వాత బుచ్చి. ఈ కోవూరు మండలంలోనే 25 రోజులు ఈ బస్సు యాత్ర కొనసాగింది. ఈ బస్సు యాత్రలో ఏ ఊరికి పోయినా, ఏ విలేజ్కి పోయినా కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమం చాలా అద్భుతమైన కార్యక్రమం. ఈ కార్యక్రమం ప్రవేశపెట్టిన మేము మా గ్రామం తరపున ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు చెప్పండి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరిగింది. ఈ మా కోవూరు మండల ప్రజలందరి తరపున, నాయకుల తరపున, అదేవిధంగా ఈ కార్యక్రమంలో యూపీఆర్ నేత్ర ఇక్కడ డాక్టర్స్ అయితేమి, ఇక్కడ అటెండర్స్ అయితేమి, ఇక్కడ పనిచేస్తున్న ప్రతి ఒక్క సిబ్బందికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అది నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత, ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత సామాన్యులకు అందుబాటులో కార్పొరేట్ వైద్యం అందిస్తున్న ఎన్ఎల్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు గుండె వైద్య నిపుణులు డాక్టర్ కులారి నాగేంద్ర ప్రసాద్, డైరెక్టర్ మెదడు మరియు నరముల వైద్య నిపుణులు డాక్టర్ లావణ్య కుంకాల ఆధ్వర్యంలో సామాన్యులకు అందుబాటులో కార్డియాక్ అండ్ న్యూరాలజీ సేవలు మరియు ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ సేవలు 24 గంటలు అందిస్తున్న ఎన్ఎల్ హాస్పిటల్స్ పీవీఆర్ కళ్యాణ మండపం ఎదురుగా మాగుంట లేఅవుట్, నెల్లూరు. సంప్రదించవలసిన నెంబర్లు 9966801108, 0961232888.